హలో ఫ్యామిలీ, ఒక్కసారి ఈ విధంగా సాంబార్ చేసి చూడండి. గుప్పెడంత పప్పుతో లట్టెంత సాంబార్ తయారవుతుంది. ఇంట్లో 10 మంది తిన్నా కూడా ఈ సాంబార్ అయిపోదు. ఒక కుక్కర్ గిన్నెలో 1/2 కప్ కందిపప్పు, 1/2 కప్ శనగపప్పు వేసి అందులో కాసింత నీళ్లు వేసి బాగా కడుక్కున్న తర్వాత 2 ఉల్లిగడ్డ ముక్కలు, 2 టమాటా ముక్కలు, 3 పచ్చిమిర్చులు, కొంచెం అంత చింతపండు వేసి అందులోనే 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ కారం, 4 ఎల్లిపాయలు, జర్రంత నీళ్లు పోసి కుక్కర్ కి మూత పెట్టి ఒక 4 విజిల్ వచ్చిందాక పొయ్యి మీద పెట్టుకోవాలి. ఈ ఉడికిన పప్పుని ఒక మిక్సీ జార్ లో తీసుకొని మెత్తగా రుబ్బేసుకోవాలి. ఇట్లా మెత్తగైన పప్పుని ఒక గిన్నెలకు తీసుకొని జర్రంత నీళ్లు పోసి బాగా కలుపుకొని కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ ముక్కలు, పోపు సామాను, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి, 1 స్పూన్ కొబ్బరి తురుము, చిన్న ముక్కలు కట్ చేసుకున్న టమాటా ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1/2 స్పూన్ కారం వేసి బాగా కలుపుకొని అందులో పప్పును పోసి పొయ్యి హై ఫ్లేమ్ లో పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఈ సాంబార్ ని బాగా ఉడికించుకోవాలి. ఇట్లా వేడివేడిగా ఉన్న సాంబార్లో ఇడ్లీ నంచుకొని తిన్నారంటే నా వీడియోకి ఖచ్చితంగా లైక్ కొడతారు.